శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః సద్గురుం సచ్చిదానందం సాధువర్యం సనాతనం సద్వేదాంత ప్రవక్తారం సదా స్వాంతే స్మరామ్యహం. ఎనభై 85వ పేజీలో క్రింద 4వది యోని అనగా జగత్కారణం. ఆధ్యాత్మికాది భేద సహితమైన విశ్వం యొక్క సృష్టికి కారణమొకటచే ప్రాజ్ఞుని యోని అందురని భాష్యకారులు వచించరి. ఇట ఒకానొక కార్యం తయారగు వస్తువు కార్యం జరుగుటకు వలయు కారణములను తెలుసుకునవలెను. ఏదేని ఒక కార్యము తయారగుటకు ముందు ఉపాదాన కారణము, నిమిత్త కారణము, సహకారి కారణము అను కారణములు ఉండవలెను. కుండ అను కార్యమునకే మన్నే ఉపాదాన కారణం, కుమ్మరివాడు నిమిత్త కారణం, దండచక్రాదులు సహకారి కారణములు. ఈ సహకారి కారణము నిమిత్త కారణం నందే అంతర్గతము కావున కార్యమునకు ఉపాదాన నిమిత్త కారణములచో చాలును. పరమేశ్వరుడైన ప్రాజ్ఞుడు ప్రపంచమునకు నిమిత్త కారణముగను ఉపాదాన కారణముగను ఉన్నాడు. ఆక్షేపం: కుండ తయారగుటకు దానికి భిన్నముగా నిమిత్త కారణం ఉండవలెను గదా. కుమ్మరియే తాను తయారు చేయవలసిన కుండకు నిమిత్త కారణముగానో ఉండుటయే కాక ఉపాదాన కారణముగా కూడా ఉండజాలదు కదా. కావున ప్రపంచమునకు ప్రాజ్ఞుడు నిమిత్త కారణమే అగును కానీ ఉపాదాన కారణము కూడా కాజాలడు. ఇది ఆక్షేపం. సమాధానం విను. ముండక శృతి యందు యథోర్ణనాభి సృజతే అను మంత్రమున తెలిపినట్లు సాలెపురుగు తన యందలి జిగురుతో నూలును తయారు చేసి గూటిని అల్లు విధమున, అనగా కార్యమైన గూటికి తానే ఉపాదాన నిమిత్త కారణములగు చందమున ప్రాజ్ఞుడు ప్రపంచమునకు నిమిత్త కారణమే కాక ఉపాదాన కారణము కూడా. కావున ఒకానొక కార్యమునకు నిమిత్త ఉపాదాన కారణములు వేరుగా ఉండవలేను అన్న నియమం లేదు. ఉపనిషత్ మంత్రంలో సుషుప్త స్థానాన్ని వర్ణిస్తూ సుషుప్త స్థాన ఏకీభూత ప్రజ్ఞానఘన ఏవ ఆనందమయ ఆనందభుక్ ప్రాజ్ఞ తృతీయ పాద అని చెప్పి ఇంకొక మంత్రంతో దాన్ని వర్ణిస్తూ ఉంది. ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏషోంతర్యామి ఏష యోని సర్వస్య ప్రభవాప్యోహి భూతానాం అని సృష్టి కారణమైనటువంటి బ్రహ్మమే ఈ ప్రాజ్ఞాత్మ అని ఇట్లా చెప్పినప్పుడు దీన్ని ఇంకా వివరిస్తూ కొన్ని విశేషణాలు ఇస్తూ ఉంది. యోని అని. యోని అంటే శంకరాచార్యులు అంటున్నారు ఇది జగత్ కారణము అని సూచిస్తూ ఉంది. ఆధ్యాత్మికాది భేద సహితమైన అంటే ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక ఈ మొత్తం ప్రపంచం మొత్తం విశ్వం యొక్క సృష్టికి కారణమొకట చేత ప్రాజ్ఞుని యోని అంటారు అని శంకరాచార్యులు చెప్తున్నారు. అంటే ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదైవిక రూపంగా ఏ భేదం కనిపిస్తుందో ఈ మొత్తం విశ్వానికంతా కూడా ప్రాజ్ఞుడే యోని. అంటే ప్రాజ్ఞుడే కారణము, అక్కడి నుంచే వస్తుంది అని అర్థం ఈ జగత్తంతా కూడా. అంటే సృష్టి రావడానికి అదే కారణం అని ఉపనిషత్తు ఏమో ప్రాజ్ఞుడిని యోని అని చెప్పింది. ఇక్కడ కారణము అన్నప్పుడు వెంటనే మనకు స్ఫురించేది కుండ కార్యమైతే మట్టి కారణమవుతుంది అంటాం కదా. అంటే మట్టి రూపంగా ఈ విశ్వమంతా కుండ రూపంగా ఉంది అంటే ఏదో తయారైంది అనుకుంటే దానికి పూర్వస్థితి మట్టి అంటాం కదా. ఆ రూపంగా ప్రాజ్ఞత్వం ఉందేమో అనిపిస్తుంది. ప్రాజ్ఞత్వం అనేది ఉపాదాన కారణంగా ఉంటుందో ఏమో అని ఈ ఊహ మనకు కనిపిస్తుంది కదా.
దీన్ని వివరించటానికి కారణాకార్య అంటే ఏమి అని చెప్తున్నారు. ఏదేని ఒక కార్యం తయారు కావాలంటే ముందు ఉపాదాన నిమిత్త సహకారి కారణములు ఉండవలేను. తర్కశాస్త్రంలో చెప్పినటువంటి మాట. ఎందుకంటే ప్రపంచంలో మనం ఏ వస్తువును చూసినా ఆ వస్తువు తయారు కాకుండా ఉండే ముందు ఆ వస్తువు యొక్క పూర్వస్థితి, దాన్ని ఏమంటున్నారు అంటే ఉపాదాన కారణము. కుండగా తయారు కాకుండా ముందు ఆ కుండ యొక్క పూర్వస్థితి ఏమి అంటే ఒక మట్టి ముద్ద. దీన్ని ఏమంటారు అంటే ఉపాదానం. నియత పూర్వవర్తి కారణం, నియత పశ్చాద్వర్తి కార్యం అని ఇట్లా నిర్వచిస్తారు. ఖచ్చితంగా పూర్వంగా ఒక వస్తువు ఇటు కనిపిస్తూ ఉంది అంటే దానికి ఒక పూర్వస్థితి అయితే ఉండే తీరాలి కదా. పూర్వస్థితి లేకుండా పశ్చాత్ స్థితి రాదు ఏది కూడా. అందుకే దాన్ని అంటారు ఉపాదాన కారణం. ఇంకొక విశేషం ఏమిటంటే పూర్వస్థితి మట్టి ఒకటే ఉంటే కుండ తయారు కాదు. ఆ మట్టితో పాటు కుండగా తయారు చేయగలిగినటువంటి ఒక వ్యక్తి, కుమ్మరి ఉండాలి. అంటే కుండ తయారు కావటానికి పూర్వమే మట్టి ఉండాలా, మట్టితో పాటు కుమ్మరి ఉండాలి. మట్టి కుమ్మరి ఇద్దరే ఉంటే చాలదు, వాడికి కావాల్సిన అన్ని పరికరాలు ఉండాలి. చూడయ్యా, మట్టి ఇస్తాను, నీవు కుమ్మరి కుండ తయారు చేసి అంటే అట్లా సాధ్యం కాదు. వాడి దగ్గర ఒక వ్యవస్థ ఉంటుంది. దండము, చక్రము, ఇంకా కొట్టడానికి ఏదో ఒక అన్ని ప్లేట్ల మీద పెట్టుకుంటాడు వాడు. అంటే ఇవన్నీ నీరు కావాలి కదా. మట్టితో కుండ తయారు చేయాలంటే నీళ్లు కలుపుక కూడా ఎట్లా చేస్తారు. వీటిని అంటారు సహకారి అని. అంటే ఇక్కడ అంటున్నారు, ఒక వస్తువు మనకు కనిపిస్తుంది అంటే ఆ వస్తువుకు పూర్వస్థితి ఒకటి ఉంటుంది. మనకి ఏ వస్తువు కనిపిస్తుందో దాన్ని కార్యము అంటాం. దాని పూర్వస్థితి ఏముందో దాని ఉపాదాన కారణము అంటాం. ఉపాదాన కారణం ఒకటే ఉంటే ఈ వస్తువు తయారు కాదు. తయారు చేయగలిగిండే ఒక చైతన్య వస్తువు ఉండాల, చైతన్య వ్యక్తి. వాడిని కుమ్మరి, దీన్ని నిమిత్త కారణము అని పిలుస్తారు మన శాస్త్రాలు. ఆ నిమిత్త కారణమైనటువంటి కుమ్మరికి మట్టి తన దగ్గర ఉన్నా కూడా వాడికి ఇంకా కొన్ని సహకరించగలిగినటువంటి పనిముట్లు కావాలి. నీరు, దండ, చక్రము, రకరకాలుగా వస్తువులు ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ సహకారి కారణములు. అందుకే ఏ వస్తువు తయారై కనిపిస్తూ ఉన్నా దాని వెనక ఈ 3 కారణాలు ఉన్నాయి అని తర్కశాస్త్రం చెప్తుంది. ప్లాస్టిక్తో కుర్చీ తయారు చేస్తున్నారు, ఇదిగో అమ్ముతున్నారు అంటే ఆ కుర్చీ స్థితి ఏముందో దానికంటే పూర్వము ప్లాస్టిక్ మెటీరియల్ ఉంటుంది. ప్లాస్టిక్ మెటీరియల్ను తయారు చేయగలిగినటువంటి ఒక కంపెనీ, ఒక నిమిత్త కారణం ఉంటుంది. వాళ్లకు రకరకాల సామగ్రి, అది కరెంట్ కావచ్చు, మిషన్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, ఒక ఫ్యాక్టరీ, ఇదంతా పనిముట్లు. ఈ 3 లేకుండానే చూడే కంపెనీ ఒకటి ఉంది, ఇదిగో ప్లాస్టిక్ ఉంది అంటే ఈ కంపెనీ వాడు అయినంత మాత్రాన వాడికి ఫ్యాక్టరీ లేకపోతే, మిషన్లు లేకపోతే వాడేం చేస్తాడు. అందుకే దీన్ని ఏమంటారు, ఏ వస్తువు మనకు ఉందని కనిపిస్తూ ఉన్నా కూడా అది కార్యరూపము. దేని యొక్క కార్యము అంటాం కదా, అదిగో ఆ కారణం చెప్పాలి. ఆ కారణాలు మాత్రం 3 ఉండే తీరాలి. ఉపాదాన కారణ, నిమిత్త కారణ, సహకారి కారణ అని 3 కారణాలు ఉండే తీరాలా అని ఒక నియమం చెప్తున్నారు. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే నిమిత్త కారణాన్ని ఏ కుమ్మరిని చెప్తామో ఆ కుమ్మరి దగ్గర అవి సిద్ధంగా ఉండే ఉంటాయి కదా, సహకారి కారణాలు, దండ, చక్ర ఇవన్నీ ఉంటాయప్ప. అందుకని నిమిత్త కారణంతో పాటు సహకారి కారణములు కూడా ఎందుకు చెప్పాలా? నీవు కుమ్మరి అంటే చాలు, వాడి దగ్గర దండ చక్రాదులు ఉన్నాయని అర్థం చేసుకుంటాం. అందుకే 2 చెప్పండి, తప్పేముంది. వేదాంత శాస్త్రం ఏమంటుంది అంటే ఎప్పుడు కూడా సంఖ్యను తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది. 3 ఉండేది 2 చేస్తుంది, 2 తీసి 1 చేస్తుంది. ఎందుకు ఇట్లా చేస్తూ ఉంది అంటే తర్కానికి స్థానం తక్కువ ఇవ్వాలి. ఎంత తక్కువ ఇస్తే అర్థం వస్తుంది. ఊరికే 3 కారణాలు చెప్పుకొని ఇంకా ముందు 4, 5 అంటారు. అట్లా నంబర్ పెంచుకోకూడదు.
నంబర్ తగ్గడానికే ప్రయత్నం చేసుకుంటాం. అందుకే విశ్వం ఇట్లా కనిపిస్తూ ఉంది అంటే దీనికి పూర్వస్థితి ఒకటి ఉండాలి, ఉపాదాన కారణం ఉండాలి. అదేవిధంగా దీనికి పూర్వస్థితితో పాటు ఉపాదాన కారణంతో పాటు విశ్వాన్ని ఇట్లా తయారు చేయగలిగినటువంటి ఒక పరమేశ్వరుడు ఉండాలి. అతను లేకపోతే ఎట్లా తయారు చేస్తారు? తర్వాత ఆ పరమేశ్వరుడి దగ్గర సహకారి కారణాలైనటువంటి వస్తువులన్నీ ఉండాలి ఈ విశ్వం తయారు చేయడానికి. ఈ మూడు ఉంటే తయారవుతుంది అంటే మూడు మనం చెప్పక సాధ్యం కాదు అనే ఉద్దేశంతో రెండే చెప్తాం. ఎందుకంటే పరమేశ్వరుడు సర్వశక్తుడైన పరమేశ్వరుడు నిమిత్త కారణంగా ఉన్నాడు, ఏదో ఒక ఉపాదాన కారణాన్ని తీసుకొని తయారు చేస్తున్నాడు అని ఆ ఉపాదానాన్ని మాయా, పరమేశ్వరుని శక్తి అది, ఇట్లంతా కూడా చెప్పుకుంటూ వస్తారు. మొత్తానికి ఏదైనా కార్యరూపాన్ని దాల్చాలన్నా దాని వెనుక రెండు కారణాలు అయితే కంపల్సరీ ఉండాలి. ఉపాదాన కారణము, నిమిత్త కారణము, ఈ రెండు ఉండే తీరాలా, ఇది నియమం. పరమేశ్వరుడైన ప్రాజ్ఞుడు ఇప్పుడు ఈ జగత్ ఇట్లా మెలకువలో కనిపిస్తుంది అంటే దాని పూర్వస్థితి ఏది? సుషుప్త స్థితి. ఇప్పుడు సుషుప్త స్థితిలో మనకి ఈ రెండు ఉండాలి. ఈ జగత్తు యొక్క జాగ్రత్త జగత్తు యొక్క ఉపాదానము ఉండాలా, ఈ జాగ్రత్త జగత్తు యొక్క నిమిత్తము ఉండాలి అని ఇది ఒక సందర్భం ఏర్పడుతుంది. అందుకే ఇక్కడ అంటున్నారు పరమేశ్వరుడైన ప్రాజ్ఞుడు ప్రపంచమునకు నిమిత్త కారణముగాను ఉపాదాన కారణంగాను ఉన్నాడు. ఇద్దరు వేరే లేరు. ప్రాజ్ఞ పరమేశ్వర అని ఈ ప్రాజ్ఞుడే ఈ జాగ్రత్త జగత్తుకు ఉపాదానము తానే, నిమిత్తము తానే. ఎప్పుడు కూడా ఏ వస్తువుకు ఉపాదానము నిమిత్తము రెండు ఒకటే అవుతుందా? ఇది సాధ్యం కాదు కదా. నిమిత్తమైన వాడు ఉపాదానము కాలేడు. కుండ వస్తువు తయారు చేయటానికి నిమిత్త కారణమైన కుమ్మరిగా ఉంటూ కుండను తయారు చేయలేడు. కుమ్మరి మట్టిని తీసుకొని చేయగలడు. మరి ప్రాజ్ఞుడు కూడా తాను నిమిత్తం అయి ఉండొచ్చు, ఉపాదానం కూడా తీసుకొని చేయాలి కదా. ఈ ఉపాదాన కారణమే మూల విద్య, భావ విద్య అని ఇట్లా చెప్పుకుంటూ వస్తారు. కానీ అది సిద్ధాంతం కాదు. ఇక్కడ ప్రాజ్ఞుడే ఉపాదానము నిమిత్తము అని రెండు ఉన్నారు కదా, అది ఎట్లా అని ప్రశ్నిస్తున్నాడు ఆక్షేపం. కుండ తయారగుటకు దానికి భిన్నముగా నిమిత్త కారణం ఉండవలేను కదా. కుమ్మరియే తాను తయారు చేయవలసిన కుండకు నిమిత్త కారణంగా ఉండుటయే కాక ఉపాదాన కారణంగా కూడా ఉండజాలడు కదా. కుండ తయారు కావాలంటే మట్టి ఉండాలా, కుమ్మరి ఉండాలా. అట్లే ఈ జాగ్రత్త విశ్వం తయారు కావాలన్నా కూడా సుషుప్తిలో ప్రాజ్ఞుడే నిమిత్త కారణంగాను ఉపాదాన కారణంగాను ఈ జాగ్రత్త జగత్తు నిర్మించబడింది అంటే ఇది తప్పవుతుంది కదా అంటున్నాడు. కావున ప్రపంచమునకు అంటే ఈ జాగ్రత్త ప్రపంచమునకు ప్రాజ్ఞుడు నిమిత్త కారణమే అవుతాడు కానీ ఉపాదానం కూడా కాదు. రెండు ఒకటే అయ్యలేదు. నిమిత్తము ఎప్పుడు కూడా చైతన్యం ఉంటుంది, ఉపాదానము జడం ఉంటుంది. ఇది వాడే బుద్ధిలో ఉండే ప్రశ్న. సమాధానం వినుము. ముండక శృతి దీనికి నేరుగా శృతిని ఉదహరిస్తున్నారు. ముండకోపనిషత్తు అథర్వణ వేదంలో ఉండే ఉపనిషత్తు ఒక మంత్రాన్ని చెప్తుంది. అదేమిటంటే ఒకే వస్తువు ఉపాదానంగానూ నిమిత్తంగానూ ఉండే అవకాశం ఉంది ప్రపంచంలోనే. ఇవి దృష్టాంతాలు. దృష్టాంతము అంటే మనం చూసినటువంటి విషయాలు. ఏవవి అంటే మూడు చెప్తున్నాయి. యథోర్ణనాభి సృజతే గృహ్ణతే చ, యథా పృథివ్యామోషదయ సంభవంతి, యథా సతా పురుషాత్ కేశలోమాని, తథాక్షరాత్ సంభవతి విశ్వం. మూడు ఉదాహరణలు, ఒకటి కాదా రెండు కాదు. ఇది ఉపనిషత్తే ఇవ్వటం వల్ల ఏమైంది అంటే ఈ ప్రశ్నకు సమాధానం పూర్ణంగా లభించినట్లు. ఎందుకంటే ఇది ఎవరో ఇచ్చినది కాదు, సాక్షాత్తు ఉపనిషత్తే ఒక వస్తువు తయారు కావటానికి కారణము ఉపాదానము నిమిత్తము రెండు కూడా ఒకటే కావచ్చు అని. ఎట్లా అంటే ఊర్ణనాభి అంటే
అడవిలో ఉండే సాలెపురుగు. ఈ అడవిలో ఉండే సాలెపురుగు ఏం చేస్తుంది అంటే సృజతే గృహతే చ, తన గూటిని అల్లుకుంటుంది కదా, అల్లుకునేటప్పుడు తన ఎంగిలి తీసుకునే అల్లుతుందట. ఒక జిగురు, తన లాలాజలమే జిగురు రూపంగా బయటకు వస్తుంది, దాంతోనే గూటిని అల్లుతుంది. ఆ గూటిలో ఏవో పురుగులు చిక్కుంటే అవి చచ్చిపోతే అదే ఆహారం దానికి. ఈ ఉద్దేశంతో పెద్దగా అల్లుతుంది. ఇంకా ఏం చేస్తుందంటే అది అల్లి తర్వాత దాంట్లో ఏవైనా పురుగులు పడితే తిని చివరికి ఆ గూటినంతా తానే తిని వెళ్ళిపోతుంది. సృజతే గృహతే చ. ఇది దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే ఇప్పుడు ఆ గూటికంతా కూడా నిమిత్తం ఎవరు అంటే సాలెపురుగే, ఉపాదాన పదార్థం ఏం తీసుకునింది అంటే తానే. తన ఎంగిలి అంటే ఏమి, తానే అంటే ఏమి, రెండు ఒకటే కదా. అంటే ఒక వస్తువుకు ఒక కార్యానికి కారణము నిమిత్తము ఉపాదానం రెండు సపరేట్గా ఉండాలని నియమం లేదు. రెండు ఒకటే కూడా కావచ్చు. అంటే అర్థమేమి, సాలెపురుగే, ఈ అడవి సాలెపురుగే నిమిత్తము కూడా ఉపాదానము కూడా అయింది కదా. ఇట్లా ప్రాజ్ఞుడే ఈ జాగ్రత్త విశ్వానికి నిమిత్తము ఉపాదానము కూడా. తథా అక్షరాత్ సంభవతి ఇహ విశ్వం. అక్షరమైన తత్వం నుంచి ఈ విశ్వం అంతా ఇట్లా పుడతా ఉంది అని ఈ విశ్వం యొక్క పుట్టుకొని చెప్పే మంత్రమే ఇది. అందుకే ప్రాజ్ఞుడిలో ఈ రెండు కారణాలను చెప్పొచ్చు, నిమిత్త ఉపాదాన రెండు చెప్పొచ్చు, తప్పలేదు. సరే, ఇంకో దృష్టాంతాన్ని ఇస్తాను. యథా పృథివ్యాం ఓషధయ సంభవంతి. మట్టి నుంచి ఎన్నో మొక్కలు మొలుస్తాయి. ఓషధులు, చెట్లు రెండు రకాలు అని మన శాస్త్రం. ఓషధులు, వనస్పతులు అని. ఓషధులు అంటే ఒక్కసారి పంటనిచ్చి చనిపోయాయి చెట్లు. వడ్లు కాసిన తర్వాత ఇంకా మరల కాయవు, అయిపోయింది అంతే ఒకేసారి. ఎందుకంటే గింజలు ఇవ్వగలిగే చెట్లు ఒకసారి నీకు పంటనిస్తాయి అంతే, తర్వాత చచ్చిపోతాయి. కానీ కొన్ని చెట్లు సీజనల్గా ఫలాన్ని ఇస్తూనే ఉంటాయి. మామిడి, సీతాఫలం ఇవన్నీ చూడండి. ఇవేం చేస్తాయి అంటే సీజన్ వస్తే పంట వస్తుంది, ఆ పంటని తీసుకో మరలా సీజన్లో మరలా ఇస్తుంది, చెట్టు చచ్చిపోదు. వీటిని వనస్పతులు అంటారు. ఇక్కడ వనస్పతులు చెప్పటం లేదు, ఓషధులు చెప్తారు ఉపనిషత్తు. ఓషధులు అంటే గడ్డి మొక్కలు అని చెప్పచ్చు. ఈ గడ్డి మొక్కలన్నీ కూడా మట్టి నుంచి పుడుతున్నాయి. వర్షాకాలం వస్తూనే పుడతాయి. పుట్టి ఏదో ఒక ఫలం ఇచ్చి మరలా మట్టిలో కలిసిపోతాయి. ఇప్పుడు ఆ ఓషధి అంటే ఆ మొక్కలకు, గడ్డి మొక్కలకు నిమిత్తం ఎవరు, ఉపాదానం ఎవరు అని చూస్తే మట్టియే నిమిత్తము, మట్టియే ఉపాదానం. ఎందుకంటే ఎవరు తయారు చేసి పెట్టడం లేదు అక్కడ. మట్టిలో నుంచే మట్టియే నిమిత్తం అవుతుంది, అదే తయారు చేసింది. దేన్ని తీసుకుని తయారు చేసింది అంటే మట్టిని తీసుకుని తయారు చేసింది. యథా పృథివ్యామోషధయ సంభవంతి. అందుకే ఒక వస్తువు కార్యరూపంగా కనిపిస్తున్నప్పుడు దానికి కారణము నిమిత్తము ఉపాదానం రెండు ఒకటే కావచ్చు, మట్టియే కావచ్చు కదా. ఇది రెండవ దృష్టాంతం. మూడవది యథా సతా పురుషాత్ కేశలోమాని. బ్రతికి ఉన్నటువంటి మనిషి నుంచి కేశలోమాలు ఎట్లా పుడతాయో అని. కేశములు అంటే తల మీద ఉండేవి, లోమాలు అంటే శరీరం మీద అంతా ఉండేవి. ఇవన్నీ బతికి ఉన్నటువంటి మనిషిలో పుడుతున్నాయి. ఈ కేశలోమాలకు నిమిత్త కారణం ఎవరు, ఉపాదాన కారణం ఎవరు అంటే రెండు దేహమే, బ్రతికి ఉన్న దేహమే. బ్రతికి ఉన్న దేహమే కేశలోమాలకు నిమిత్తము ప్లస్ ఉపాదానము కూడా. ఇట్లే తథా అక్షరాత్ సంభవతీహ విశ్వం అని మంత్రమే చెప్తా ఉంది. కాబట్టి ఒకే మూల పదార్థమే నిమిత్తము ఉపాదానము రెండూ తానై కార్యరూపాన్ని దాల్చవచ్చు అని జగత్తులో మనం చూసినటువంటి నిదర్శనాలే ఉన్నాయి. కాబట్టి
ప్రాజ్ఞుల నుంచి ఈ జాగ్రత్త ప్రపంచమంతా పుట్టింది అంటే అయితే ప్రాజ్ఞుడే నిమిత్తము ఉపాదానము రెండు కారణాలు కూడా, అందుకే ఆ ప్రాజ్ఞుడిని యోని అన్నారు. ఇది ఇక్కడ తాత్పర్యం. ముండక శృతి ఎందు యథోరణనాభి సుజదైన మంత్రమున తెలిపినట్లు సాలెపురుగు తన ఎందలి జిగురుతో నూలును తయారు చేసి గూటిని అల్లు విధముగా, అనగా కార్యమైన గూటికి తానే ఉపాదాన నిమిత్త కారణములకు చందమున ప్రాజ్ఞుడు ప్రపంచమునకు నిమిత్త కారణమే కాక ఉపాదాన కారణం కూడా. కావున ఒకానొక కార్యమునకు నిమిత్త ఉపాదాన కారణములు వేరుగా ఉండవలేను అనే నియమం లేదు. ఎందుకంటే ప్రపంచంలో ఇవి ఉన్నాయి కాబట్టి. తర్వాత ఒకే ఆత్మయే విశ్వాదులు. ఇక్కడ ఏ సర్వేశ్వర ఏ సర్వజ్ఞ ఏషోంతర్యామి ఏష యోని సర్వస్య ప్రభాప్యభూతానం అనే ఈ విషయం చెప్పటానికి అంటే ముందు కొన్ని కారికలన్నిటినీ ఉదరిస్తూ పోతున్నారు. ఎందుకంటే సృష్టి ప్రక్రియను గురించినటువంటి కారికలు, ముఖ్యంగా కారణము యోని అన్నారు కదా, ఆ కారణాన్ని గురించి చెప్తున్నటువంటి వాక్యాలు కాబట్టి ఈ కారికలను ఉదరిస్తున్నారు. శ్రీ గౌడపాదాచార్యులు 3 పాదములను 9 కారికలలో వివరించరి. 3 పాదాలు, జాగ్రత్త పాదము, స్వప్న పాదము, సుషుప్త పాదాన్ని ఇక్కడ 9 కారికల్లో చెప్తున్నారట. వానికి శంకర భాష్యానుసారంగా అర్థమును తెలుపుతున్నాను. ఎందుకంటే ఇది సందర్భం కాబట్టి చెప్తున్నాను అనర్థం. బహిష్ప్రజ్ఞో విభుర్విశ్వ అంతఃప్రజ్ఞస్తు తైజసః ఘనప్రజ్ఞస్తథా ప్రాజ్ఞః ఏక ఏవ త్రిధా స్థితః. బహిష్ప్రజ్ఞ గలవాడు విశ్వడు, అంతఃప్రజ్ఞ గలవాడు తైజసుడు, ఘనప్రజ్ఞ గలవాడు ప్రాజ్ఞుడు. ఒకే ఆత్మయే 3 విధములుగా ఉన్నవి. ఇంతవరకు ఏం చెప్పారో జాగ్రత్త స్థాన బహిష్ప్రజ్ఞ సప్తాంగ ఏకోనమిషితముఖ అని, స్వప్నస్థాన అంతఃప్రజ్ఞ సప్తాంగ ఏకోనమిషితముఖ అని, సుషుప్తస్థాన ఏకీభూత ప్రజ్ఞాన ఘన, ఇట్లా 3 పాదాలు చెప్పుకుంటూ వచ్చినారు కదా. 3 పాదాలను విన్నటువంటి వానికి ఏమనిపిస్తుంది అంటే జాగ్రత్తకు సాక్షి వైశ్వానరుడు, స్వప్నానికి సాక్షి తైజసుడు, సుషుప్తికి సాక్షి ప్రాజ్ఞుడు. 3 ఉన్నారేమో, కాదు, ఈ 3 ఒక్కడే ఆత్మ అని గౌడపాదాచార్యులు వివరణ ఇస్తున్నారు. దీన్ని ఏమంటారు, ఒక నోట్స్ ఇస్తున్నారు. అంటే ఇంతవరకు ఏం జరిగిందో దాన్ని తన మాటల్లో వివరిస్తున్నారు అనర్థం. ఏం చెప్తున్నారు చూడండి. బహిష్ప్రజ్ఞ విశ్వ అనొచ్చు, ఏమన్నారు విభుర్విశ్వ అన్నారు. విశ్వడు విభు, ఎందుకంటే విశ్వని జీవవాచకం అని తీసుకున్నారు ఎంతోమంది. గౌడపదాచార్యులు అంటున్నారు విశ్వడు జీవవాచకం కదయ్యా, విభు. అంతటా ఉన్నటువంటి వాడు, అంతటా విశేషంగా ఉన్నటువంటి వాడు అని అర్థమే. కానీ నీవనుకున్నట్ల జీవుడు అంటే పరిచ్ఛిన్నుడు కాదు. విశ్వ విభుర్విశ్వ బహిష్ప్రజ్ఞ అంతఃప్రజ్ఞస్తు తేజసః ఘనప్రజ్ఞస్తథా ప్రాజ్ఞః ఏక ఏవ త్రిధా స్థితః. ఘనప్రజ్ఞస్తథా ప్రాజ్ఞః అంటే సాక్షి చైతన్యం, కేవల ప్రజ్ఞ, ఘనప్రజ్ఞ, ప్రజ్ఞాన ఘన ఏమన్నారు కాబట్టి సాక్షి చైతన్యం. ఆ సాక్షి చైతన్యాన్ని నీవు స్థూల దృష్టితో చూసినప్పుడు అది అంతఃప్రజ్ఞ, మనోరూపమైనటువంటి ప్రజ్ఞ. ఇంకా స్థూలంగా చూసినప్పుడు అదే బహిష్ప్రజ్ఞ లేదా ఇంద్రియ రూపమైన ప్రజ్ఞ. ఉండేదే పత్తి, నీ కొద్దిగా బహిర్దృష్టితో చూస్తే నూలు పోగలు, ఇంకా బహిర్దృష్టి అంటే బట్ట, ఇంకా బహిర్దృష్టి అంటే ప్యాంట అని ఎట్లా చెప్తామో అట్లే ఘనప్రజ్ఞస్తథా ప్రాజ్ఞ అంతఃప్రజ్ఞస్త తైజసః బహిష్ప్రజ్ఞ విభుర్విశ్వ అని ఏక ఏవ త్రిదాసిత. ఉండే ఒకే పత్తే నీకు 3గా కనిపించింది అంతే. ప్యాంటు గాను, వస్త్రం గాను, నూలు పోగులు గాను ఒకటే పత్తే నీకు కనిపించిండేది. 2, 3 కాదు, 4 కాదు. ఈ కారిక యొక్క రహస్యార్థాన్ని చెప్తున్నారు. ఈ కారిక యొక్క భాష్యమున ఒకటి తర్వాత ఒకటి వంతున 3 అవస్థలను పొందుట వలనను
అతడే నేనను స్మృతిచే గుర్తించబడుట వలనను ఆత్మ మూడవస్థల కంటే భిన్నమనియు అతడు ఏకుడు శుద్ధుడు అసంగుడు అనియో సిద్ధముగుచున్నది. ఈ విషయమున మహామత్స్యాది దృష్టాంతములో సగిన శృతులే ప్రమాణములది కలదు. ఈ భాష్యమును చదివిన వెంటనే ఎట్టివారికైనను నిజముగా అవస్థలు మూడనియు అవి ఒకటి తర్వాత ఒకటి కలుగుననియు నిద్రించిన నేనే స్వప్నమును గాంచి తిని స్వప్నము గాంచిన నేనే మేల్కొన్నాను అను జ్ఞానము స్మృతి అనియు నిశ్చయించుకొనగలరు. కానీ ఈ నిశ్చయం భ్రాంతిచే ద్వితీయ పరిచ్ఛేదమున అవస్థలు మూడనుటయు అవి ఒకదాని తర్వాత ఒకటి కలుగుననుటయు భ్రాంతి అనియు తెలుసుకుని ఉంటమి. ఇప్పుడు అతడే నేను అను స్మృతిని పరిశీలింతం. ఒకే కాల ప్రవాహమున లేక ఒకే దేశ ప్రవాహమున వెనుక అనుభవించిన విషయమును ఇప్పుడు స్మరించదము గదా. ఒకానొక వ్యక్తి ఒక దినమున ఒకానొక నగరమున జరిగిన ఘటనలను చూచిన వస్తువులను ఇప్పుడు స్మరించుకునవచ్చును. ఇక్కడ ఘటనలకును వస్తువులకును సమానమైన కాలదేశములు కలవు. కావున ఇది స్మృతియే. కానీ అవస్థలకు పరస్పరం సంబంధం లేనందున వాని దేశకాలములు వేరువేరు. కావున నిద్రించిన నేనే మేల్కొన్నాను అను జ్ఞానము స్మృతి కాచాలదు. ఈ కారిక భాష్యంలో వివరణ ఇటు చెప్తున్నారు. ఒకటి తర్వాత ఒకటి వంతున మూడవస్థలను పొందుట వలనను అతడే నేను అను స్మృతిచే గుర్తించబడ్డ వలనను ఆత్మ మూడవస్థల కంటే భిన్నమనియు అతడు ఏకుడు శుద్ధుడు అసంగుడు అనియు సిద్ధమవుతున్నది. ఈ విషయమున మహామత్స్య దృష్టాంతములో సగిన శృతులే ప్రమాణములు. ఉపనిషత్తులో మహామత్స్య దృష్టాంతాన్ని ఇస్తారు. మత్స్యం అంటే చేప, మహామత్స్యం అంటే తిమింగళం. సముద్రంలో చేపలను తినే చేప పెద్ద చేపలు ఉంటాయి, దాన్ని తినే పెద్ద చేప ఇంకా ఉంటుందని, దాన్ని తినగలిగే పెద్ద చేప ఇట్లా ఉంటుందని ఇట్లా చెప్తారు. అంటే సముద్రంలో ఈ సైజుల వారీగా పెద్ద ఉంటాయి. పెద్ద చేపల్ని, చాలా పెద్ద చేపలు తిమింగళాలు అంటారు. అవేం చేస్తాయి? చిన్న చేపలు తినేస్తాయి. దానికి అదే ఆహారం. మహామత్స్య అంటే తిమింగళం. ఒక తిమింగళ దృష్టాంతాన్ని ఉపనిషత్తు ఇస్తుంది. అదేం చేస్తుంది అంటే ప్రవాహాన్ని కొట్టుకోపోకుండా ఆ తీరానికి ఈ తీరానికి ఎగురుతూ ఉంటుందట. కొట్టుకొని పోకుండా అంటే అర్థం ఏమి అంటే అవస్థ ఏం కనిపిస్తుందో అవస్థలో ఉన్నటువంటి వస్తువులను వెంబడించకుండా అది ఒక అవస్థ నుంచి ఇంకో అవస్థకు, ఇంకో అవస్థ నుంచి ఇంకో జంప్ అవుతుంది అని ఇది ఏం చెప్తా ఉంది అంటే ఆ ప్రవాహం యొక్క అంటు లేకుండా ఉంటుంది. ఇంతే అర్థం తీసుకోవాలి. అట్లా దృష్టాంతంలో ఏ ధర్మాన్ని పోలుస్తున్నారో అంతే తీసుకోవాలి. కానీ నహి దృష్టాంతే సర్వసామ్యం. దృష్టాంతంలో ఉండే అన్నిటికీ సామ్యతలు వెతకూడదు. మహామత్స్యం మాదిరి మన స్వరూపం ఉందో ఏమో, ఆ అవస్థ నుంచి ఈ అవస్థకి ఎగురుతూ ఉంది అంటే అవి ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయేమో అని ఇవన్నీ తీసుకోకూడదు. ఏ వస్తు కట్టుబడకుండా అసంగంగా ఉంది, ఒకటే అవతల యువతలు ఎగురుతా ఉంది కాబట్టి అద్వితీయంగా ఉంది. ఇంత చెప్పాక వచ్చింది అంతే దృష్టాంతం. ఇంతవరకు తీసుకోవాలి. ఈ భాష్యమును చదివిన వెంటనే ఎట్టివారికైనను నిజముగా అవస్థలు మూడనియు అవి ఒకటి తర్వాత ఒకటి కలుగుననియు నిద్రించిన నేనే స్వప్నమును గాంచి తిని స్వప్నం గాంచిన నేనే మేల్కొన్నాను అను జ్ఞానము స్మృతి అనియు నిశ్చయించుకోలేరు. చూడప్ప, నిద్రించింటే నేనే, ఇదిగో ఇప్పుడు మేల్కొన్నాను అంటానా లేదు? నిన్న ఆ ఊర్లో ఉన్నటువంటి నేనే ఈరోజు ఈ ఊర్లో ఉన్నాను అంటాం కదా. అట్లే నిద్రించినటువంటి నేనే ఇప్పుడు మేల్కొన్నాను అంటాను. రెండు ఒకటేనా కాదా? నిన్న ఏదో ఊర్లో ఉన్నాను, ఆ నేనే ఈరోజు ఈ ఊర్లో ఉన్నాను, ఇది చెప్పచ్చు. ఇది దీన్ని ఏమంటారు అంటే స్మృతి. స్మృతి అంటే స్మరణ. స్మరణ అంటే మనము గతంలో అనుభవించినటువంటి దాన్ని మనమే ఇప్పుడు మనసుకు తెచ్చుకుంటే దాన్ని స్మరణ అంట. అంటే అనుభవించినటువంటి వాడు ఒకటే ఉండాల, నేను అనుభవించినది ఇంకోటి చెప్పకూడదు. స్మరణ ఎట్లయితుండదు? నిన్న ఒక ఊర్లో ఉన్నాను, ఈరోజు ఈ ఊర్లో ఉన్నాను అని నేను చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను ఉండేవాడు నేనే కదా,
నిన్న ఈరోజు. అంటే స్మరణ ఎవరికి రావాలా అంటే అనుభవించింది వాడు ఒకడే ఉండాలా, ఒకే కాల ప్రవాహంలో అనుభవించిండాల. నిన్న ఈరోజు, లేదా మొన్న ఈరోజు, మొన్న నిన్న, 10 ఏళ్ల కింద ఈరోజు, ఇట్లా చెప్పుకోవచ్చు. 10 ఏళ్ల కింద నేను ఏ ఊర్లో ఆ రోజు ఉన్నానో, ఇదిగో నేనే ఈరోజు ఈ ఊర్లో ఉన్నాను. కరెక్ట్. ఎందుకంటే కాల ప్రవాహంలో అనుభవించండి ఒకే వ్యక్తి ఆ సంఘటనను లేదా ఆ వస్తువునో ఆ వ్యక్తినో ఎవరినో గుర్తు చేసుకుంటున్నాడు కదా, ఇది స్మరణ, స్మృతి. అంతేకాదు దేశ ప్రవాహంలో కూడా నేను 3 నెలల కింద తిరుపతిలో ఉన్నాను, ఈరోజు ఈ ఊర్లో ఉన్నాను అంటాను కదా, వాడే వీడు అని స్మరణ తెచ్చుకుంటున్నాను కదా, వాడే నేను, ఆ వ్యక్తియే ఈ వ్యక్తి, ఆ సంఘటన ఇక్కడ జరిగింది, అట్లాంటి సంఘటన ఇక్కడ జరిగింది, 10 ఏళ్ల కింద ఏం జరిగిందో సంఘటన ఈరోజు అదే సంఘటన జరుగుతూ ఉంది అని నేను దేశ ప్రవాహంలో కానీ కాల ప్రవాహంలో కానీ అనుభవించే ఒకే వ్యక్తి తాను స్మరణకు తెచ్చుకుంటే దీన్ని స్మృతి అంటారు. స్మృతి అన్న ప్రత్యభిజ్ఞ అన్న కొంచెం తేడాతో ఒకే రకమే. ఎందుకంటే ప్రత్యభిజ్ఞ అంటే నీవు దేన్ని స్మరించుకుంటున్నావో ఆ వస్తువు నీ ముందు ఉంటే అది ప్రత్యభిజ్ఞ అవుతుంది. నీవు తలుచుకుంటూ ఉండే వస్తువు, స్మరించుకుంటూ ఉండే వస్తువు నీ ముందు లేదు, కానీ నీ ఊరికి స్మరించుకుంటున్నావు. నిన్న చూసిండే వ్యక్తిని ఈరోజు స్మరించుకుని నేను చెప్పొచ్చు కదా, దీన్ని స్మృతి అంటారు. నిన్న చూసిండే వ్యక్తిని ఈరోజు వాడు మరలా ఇక్కడికి వస్తే నేను వాడిని గుర్తుపడతాను కదా, ఇది ప్రత్యభిజ్ఞ. రీకాల్ అంటాం స్మృతి. వాడిని గుర్తుపడితే ప్రత్యభిజ్ఞ రికగ్నైజ్ అంటారు. రీకాల్, రికగ్నిషన్ ఈ రెండు కూడా దాదాపు ఒకటే అయినా ఆ వస్తువు మన ముందుంటే రికగ్నైజ్ చేస్తాం. అదే ఇది, వాడే వీడు, ఆ సంఘటనే ఈ సంఘటన, నిన్న నేను చూసిండే సంఘటనే ఇదిగో పేపర్లో వచ్చిండే సంఘటన అని చెప్తాను చూడు, రికగ్నిషన్. ఇది ప్రత్యభిజ్ఞ. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే సుషుప్తిని అనుభవించినటువంటి నేనే జాగ్రత్తను అనుభవిస్తున్నాను, ఇది స్మృతియా కాదా? ఇది నిశ్చయం కావాలా. చూడండి, దీన్ని అంటున్నారు నిద్రించిన నేనే స్వప్నమును గాంచితని, స్వప్నము గాంచిన నేనే మేల్కొన్నాను ఇప్పుడు అను జ్ఞానము స్మృతి అని నిశ్చయించుకునగలరు. కానీ ఈ నిశ్చయము భ్రాంతిచే జరిగింది. ఎందుకట్లా భ్రాంతి జరిగింది అంటే 3 అవస్థలు సంఘటనలు అనుకున్నావు నువ్వు. ఈ సంఘటనలు కాల ప్రవాహంలో జరుగుతున్నాయి కాబట్టి ఎవరు ఆ సంఘటనను చూసినాడో అనుభవించినాడో వాడే ఈ సంఘటన చూసినాడు అనుకుంటున్నావు. కానీ ఇక్కడేమంటున్నారు, ద్వితీయ పరిచ్ఛేదమున ఇదివరకు చెప్పినట్లు అవస్థలు 3 అనుటయు, అవి ఒకటి తర్వాత ఒకటి సంఘటనల రూపంగా కలుగును అనుటయు భ్రాంతి అనియో తెలుసుకుని ఉంటమి. ఇవి కాల ప్రవాహంలోనో దేశ ప్రవాహంలోనో జరగటం లేదు కదా. ఇవి స్మృతి ప్రతిభిజ్ఞలు కాదు. నిద్రించిన నేనే మేల్కొని ఉన్నాను, కలగాంచిన నేనే నిద్రించి ఉంటుని, ఇవన్నీ స్మృతులు కాదు. నీకు స్మృతి అనిపిస్తుంది అంతే. ఎందుకు స్మృతి అనిపిస్తూ ఉంది అంటే అన్నిటికీ ఒకే అనుభవ ప్రవాహం ఉంది తప్ప నీకు అక్కడ కాల దేశాలు ఏమీ లేవు. ఇప్పుడు ఇతడే నేను అనే స్మృతిని పరిశీలించాము. అతడే నేను అనే స్మృతిని ఒకే కాల ప్రవాహమున లేక దేశ ప్రవాహమున వెనక అనుభవించిన విషయమును ఇప్పుడు స్మరించదము కదా. ఒకానొక వ్యక్తి 24 గంటల్లో ఒకానొక నగరమున జరిగిన సంఘటనను చూచిన వస్తువులను ఇప్పుడు స్మరించవచ్చు. ఇక్కడ ఘటనలకును వస్తువులకును సమానమైన కాలదేశములు కలవు. సమానంగా కాలదేశాలుంటే నీవు వాటిని స్మరించుకోవచ్చు. కానీ అవస్థలకు సమానమైన కాలదేశాలు లేవు. ఇది స్మరణ కాదు, స్మృతి కాదు అంటే మరి ఎట్లా? ఇది వికల్ప అంటే కావున ఇది స్మృతియే. కానీ అవస్థలకు పరస్పరం సంబంధం లేనందున వాని దేశకాలములు వేరువేరు. అవస్థలకు పరస్పరం సంబంధం లేదు అని రెండవ కీలకం అది. అన్నప్పుడు పరస్పరం సంబంధం లేదు అంటే దేశకాల ప్రవాహం జరిగే సంఘటనలు కాదవి. అవస్థలు వస్తువు కాదు,
సంఘటనలు కాదు. నీవు వస్తువులు సంఘటనలు అనుకొని వాటిని కాల ప్రవాహంలో ఇరికించాలని చూస్తున్నావు. అవి ఇరుక్కోవు. ఎందుకంటే దేశకాలాలు అవస్థలు ఉన్నాయి. కావున నిద్రించిన నేనే మేల్కొన్నాను అను జ్ఞానము స్మృతి కాజాలదు. మరి ఏమి అంటే వికల్పం. స్మృతి కాకున్నా కూడా చెప్తున్నాం కదా, అనిపిస్తుంది కదా, అంటే వికల్పిస్తున్నాం అన్నట్టు. ఉండొచ్చు అంటాం కదా, అది వికల్ప, ఆక్షేప. తమరు తెలిపిన విషయమేమో అనుభవసమ్మతంగా ఉన్నది, కానీ భాష్యకారులు ఎందుకు ఈ విధముగా వచించరి? సమాధానం: అవస్థలను రెండు దృష్టికోణములచే చూడవచ్చు. ఒకటి వ్యవహార దృష్టి, మరి ఒకటి అనుభవ దృష్టి. సామాన్య జనులకు వ్యవహార దృష్టి చేతనే తత్వబోధ గావింపవలే. కావున భాష్యకారులు వ్యవహార దృష్టి చేతనే ఆత్మ ఏకమనియు, శుద్ధమనియు, అసంగమనియు రుజువుపరిచరు. అదెట్లనగా, మూడు అవస్థలను ఒకటి తర్వాత ఒకటి అనుభవించువాడు తానే కనుక ఆత్మ ఏకమనియు, ఆయా అవస్థల అనుభవమును తెలుపటం వలన తాను శుద్ధుడనియు, అవస్థల రాకపోకలను తెలుసుకొనొచ్చు వానికి అంటుకుండా ఉండుట వలన తాను అసంగుడనియు తెలిపిరే. కానీ అవస్థలకు కాలాధారత్వమును కానీ పర్యాయత్వమును కానీ అంగీకరింపలేదు. అవస్థాత్రయ విచారాన్ని ఉపనిషత్తు ప్రారంభంలో అది మన లోక వ్యవహారాన్ని అనుసరించి అనువాదం చేసుకుని తర్వాత తాను చెప్పాల్సిన తత్వాన్ని వివరిస్తుంది. శంకరాచార్యులు కూడా ఈ అధ్యారోపవాద ప్రక్రియనే చెప్తున్నారు. ఎందుకంటే అధ్యారోపవాద ప్రక్రియ అనేది వస్తంత్రమైనటువంటి మొత్తం విచారంలో అంతా అల్లుకొని ఉంది. ఇది చాలా ముఖ్యమైనది. ప్రతి శబ్దంలోనూ, ప్రతి వాక్యంలోనూ, ప్రతి యుక్తిలోనూ మనకి అధ్యారోప అపవాద కనిపిస్తుంది. భగవద్గీతలో శంకరాచార్యులు 13వ అధ్యాయంలో ఇదే అధ్యారోపవాద ప్రక్రియను సంప్రదాయకులు చెప్తున్నారు అంటారు. అధ్యారోపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే ఇది సంప్రదాయ విధాం వచనం. ఈ వాక్యాన్ని బయటకి చూపించింది స్వామివారు. ఇది ఆ సందర్భం ఏమొచ్చింది శంకరాచార్యులకి అక్కడ అంటే 13వ అధ్యాయంలో సర్వత పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వత శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. ఆ పరమార్థ వస్తువుని చెప్తాను అని పరమాత్మ ప్రారంభిస్తున్నాడు. జ్ఞేయం ఎత్తత్ ప్రవక్ష్యామి అని. అది ఎట్లుంది ఆ జ్ఞేయరాశి, ఆ తత్వం మహాజ్ఞేయం అంటారు ఆ పరమార్థాన్ని. అది ఎట్లుంది అని వివరిస్తున్నాడు. సర్వత పాణిపాదం తత్, దానికి అన్ని పాదములు తనవే, అన్ని కాళ్ళు చేతులు అని తనవే. సర్వత పాణి, అన్ని చేతులు తనవే. పాదము తత్, అన్ని పాదములు అన్ని కాళ్ళు తనవే. కాళ్ళు చేతులు. సర్వతోక్షి శిరోముఖం, అన్ని శిరస్సులు తనవే, అన్ని కళ్ళు తనవే. సర్వతోక్షి శిరోముఖం. సర్వత శృతిమత్, అన్ని చెవులు తనవే. సర్వమావృత్య తిష్టతి, అన్నిటినీ ఆవరించుకుని ఉంది. ఇది స్మృతి వాక్యం, భగవద్గీత వాక్యం. దానికి ఆధారమైన శృతి వాక్యము సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాక్ స భూమిం విశ్వతో వృత్వ అత్యతిష్ట దశాంగులం. ఉపనిషత్తు అదే చెప్తుంది. ఉపనిషత్తు సహస్రాంగం 1000. అయ్యో 1000 వైశ్వానరుని యొక్క స్వరూపానికి 1000 చేతుల, 1000 కాళ్ళ, 1000 కండ్ల, 1000 శిరస్సుల, అంటే 1000 అంటే అనంత సూచకం. దీన్ని భగవద్గీతలో పరమాత్మ 1000 అంటే వీడు కన్ఫ్యూజ్ అవుతాడు అని అన్నీ అని. భగవద్గీత చాలా ప్రాక్టికల్. సర్వత శృతిమల్లోకి సర్వమావృత్య తిష్టతి. అత్యతిష్ట దశాంగులం అనలేదు, అన్నిటిని ఆవరించుకోవచ్చు. మళ్ళీ దశాంగులం అంటే నీవు 10 ఇంచులే చూసుకొని పోతావు, అట్లా లేదు. అంటే ఉపనిషత్తు
మన నిజస్వరూపాన్ని వైశ్వానరుడిగా చెప్పాలనే ఉద్దేశంతో నీకేం కనిపిస్తున్నాయి? అన్ని శిరస్సులు వైశ్వానరుడివే, అన్ని కళ్ళు వైశ్వానరుడివే, అన్ని కాళ్ళు చేతులు వైశ్వానరుడివే, అన్ని చెవులు వైశ్వానరుడివే. ఇది భగవద్గీత చెప్తాడు. చెప్పి సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్త సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ. వెంటనే భగవద్గీతలో ఇంతసేపు అన్ని ఇంద్రియాలు ఆయనకే ఉన్నాయి అని చెప్పి ఇప్పుడంటుంది సర్వేంద్రియ గుణాభాసం. ఏ ఇంద్రియాలు లేవు, ఇంద్రియ గుణాలు లేవు, ఇంద్రియాలు లేవు. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్త, అది దేనికి ఎంటుకోలేదు అది అసలు. కానీ సర్వభృత్, సమస్తమును ఎత్తి పట్టుకునింది. నిర్గుణం, దాంట్లో ఏ గుణము లేదు. గుణభోక్తృచ, సమస్త గుణములు మింగినటువంటి. ఈ రెండు శ్లోకాలు పక్కనే ఉన్నాయి, ఎంత వ్యతిరేకంగా ఉన్నాయి కదా అనిపిస్తుంది ఎవరికైనా. మొదటిదేమో అన్ని శిరస్సులు ఆయనకే అన్నది, ఇప్పుడు యా శిరస్సు లేదా అట్లా గుణాలు లేవు, ఈ నిర్గుణం అని ఇట్లా చెప్పొచ్చా అంటే వెంటనే శంకరాచార్యులు అంటారు ఇదే అధ్యారోపవాద ప్రక్రియ. అందుకే అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచమే. నిష్ప్రపంచమైనటువంటి తత్వాన్ని మొదట సప్రపంచంగా చెప్పి తర్వాత తీసేస్తుంది ఉపనిషత్తు. ఇది పద్ధతి. ఇది సంప్రదాయ విధాన వచనం అని రాస్తారు. సంప్రదాయ విధులు అంటే శంకరాచార్యులకు పూర్వము ఏ పరంపరలో ఉపదేశము గావింపబడిందో, అంటే ఉపనిషత్తుల వాక్యాలకు ఏ అర్థాన్ని చెప్పుకుంటూ వచ్చారో మహాత్ములందరూ కూడా దీన్ని సంప్రదాయము, ఆగమము అని పిలుస్తారు. ఈ ఆగమ విధులు, ఈ సంప్రదాయ విధులు ఉన్నారే, వీళ్ళు అధ్యారోపవాద ప్రక్రియను అనుసరించే ఈ అన్ని వాక్యాలకు అర్థం చెప్పేవాళ్ళు. ఉపనిషత్తు ఉండేది ఎట్లా? ఉపనిషత్తు ఎక్కడ అధ్యారోపవాదం చెప్పలేదు. సంప్రదాయంలో అంటే ఉపదేశ పరంపరలో ఈ పద్ధతి ఉంది. అందుకే కృష్ణుడు కూడా అర్జునుడికి ఇదే పద్ధతిని ఉపయోగించి చెప్తున్నాడు అని అర్థం. అందుకే వ్యవహార దృష్టిని ఒప్పుకొని ప్రారంభిస్తుంది, తర్వాత తాను చెప్పాల్సిందే పరమార్థ దృష్టిని చెప్తుంది. శంకరాచార్యులు కూడా దీన్ని ఫాలో అవుతున్నారు. అందుకే వ్యవహార దృష్టితోనూ చెప్తున్నారు, పరమార్థ దృష్టితోనూ చెప్తున్నారు. ఈ వ్యవహార దృష్టి, పరమార్థ దృష్టి అన్నా, సాపేక్ష దృష్టి, నిరపేక్ష దృష్టి అన్నా, ఇవన్నీ కూడా సమానార్థక శబ్దాలే. ఎందుకు రెండు చెప్పాల్సి వస్తుంది అంటే మొదట్లో నీకు కొన్ని సంశయాలు పోతాయి, తర్వాత మిగతా అన్ని సంశయాలు పోతాయి. ఇది పద్ధతి. ఉపనిషత్తు బోధిస్తుండేది ఎట్లా? నీవు దానికి అలవాటు పడాలా. నీ వికల్పాలని నీవు దూరం చేసుకోవాలంటే ఆ పద్ధతికి నీవు అలవాటు పడితే అవుతుంది, అంతే. ఏం చెప్తున్నారు అంటే అవస్థను రెండు దృష్టికోణాలతో చూడవచ్చును. నీవెక్కడ స్టాండ్ పాయింట్స్ అంటారు. నీవెక్కడ నిలబడి చూస్తున్నావో ఇది ముఖ్యం. నీ జాగ్రత్తలో నిలబడి సుషుప్తిని చూస్తున్నావా, లేదా సుషుప్తిలో ఉండే మాట్లాడగలుగుతున్నావా, అనుభవాన్ని చెప్తున్నావా? దృష్టికోణాలు ఎప్పుడు కూడా ఇట్లా రెండు ఉంటాయి. సూర్యుని చూసేటప్పుడు నీవి భూమి మీద ఉండి సూర్యుని చూస్తున్నావా, సూర్యుడి మీదే ఉండి సూర్యుని చూసి చెప్తున్నావా? ఇది కావాలి కదా. ఈ ఊరి గురించి చెప్పమంటే ఈ ఊరిలో తూర్పున ఏముందో, పడమర ఏముందో, చెప్పాలి, ఉత్తరంలో ఏముందో, దక్షిణం చెప్పాలంటే నీ ఊరి మధ్యలో ఉండి చెప్పచ్చు. ఇక్కడ కనిపిస్తుంది, ఈలు కనిపిస్తుంది, ఆయిల్ కనిపిస్తుంది, తూర్పున పడమర. ఇది కొంతవరకు వ్యవహార దృష్టికి కరెక్ట్ అంతే. నీవు పూర్ణ దృష్టితో చూడాలనుకుంటే ఊరు బయట ఏదో కొండ మీద నిలబడి ఇప్పుడు చెప్పు తూర్పునేముంది, పడమరేముంది కరెక్ట్గా చెప్తాను. ఎందుకంటే నీకు మొత్తం కనిపిస్తుంది. మధ్యలో ఉండి చెప్పచ్చు, మరి అది తప్ప అంటే అప్పటికి కరెక్ట్ అంతే. ఊరు మధ్యలో నిలబడి నీ తూర్పున చూస్తే నీకేదో ఇల్లు కనిపించింది, పడమర చూస్తే ఇంకొకటి ఏదో వీధి కనిపించింది, ఇంకో పక్క ఒక స్కూల్ కనిపించింది, ఇంకో పక్క హాస్పిటల్ కనిపించింది. ఇంతకని ఇది తప్ప అంటే తప్పేం కాదు. ఇది నీవు నిలబడి స్థానం అట్టుంది. వ్యవహార దృష్టి అంటే అది దేహాత్మ బుద్ధిని ఆధారంగా చేసుకొని చెప్పినటువంటి దృష్టి. దాని స్థితిగతి ఎంత, దాని పొలిమేర, దాని పరిసరాలు ఇవన్నీ అంతే ఉంటుంది. దాని తగ్గట్టుగా దాని సమాధానం ఉంటుంది అంతే. నీవు వాస్తవాన్ని పూర్ణంగా గమనించి చెప్పాలనుకున్నప్పుడు అది వేరు. మరి అదేట చెప్తారు అంటే నీవు పైకి వచ్చారు,
హెలికాప్టర్లో పైకి వెళ్ళిపో, ఇప్పుడు చెప్పు, ఇప్పుడు ఈ ఊరికి తూర్పున ఏముందో, పడమర ఏముందో, ఉత్తరం దక్షిణం కరెక్ట్గా చెప్తారు. అట్లే ఇక్కడ కూడా అవస్థలను చూసేటప్పుడు 2 దృష్టికోణాలు ఉన్నాయి. 2 దృష్టికోణాల్లో ఒకటి అవస్థ లోపల ఉండి మాట్లాడగలిగినటువంటి ఒక జీవుడి దృష్టి, రెండవది అవస్థకు ఆవల ఉంటూ అవస్థల గురించి మాట్లాడుతున్నటువంటి దృష్టి. 2 ఉంది. ఈ 2 నీకు అనుభవంలో చెప్తున్నటువంటి విషయాలే. ఒకటేమో వైయక్తిక అనుభవము, రెండవదేమో సార్వత్రిక అనుభవం. అంతే, దాన్నే చెప్తున్నారు. వినుము, అవస్థలను 2 దృష్టికోణములచే చూడవచ్చును. ఒకటి వ్యవహార దృష్టి, మరి ఒకటి అనుభవ దృష్టి. సామాన్య జనులకు వ్యావహారిక దృష్టి చేతనే తత్వబోధ గావింపవలెను. సామాన్య జనులు అంటే అవిచార దోషం ఉంటుంది. ఎందుకంటే మనిషి విచారానికే సిద్ధం కాడు, అన్నిటినీ ఒప్పుకొనేకి సిద్ధమవుతున్నాడే కానీ విచారించేకి ఎవరు సిద్ధమవుతారు? నేను అన్నిటినీ విచారించి తీర్మానం చేసుకుంటాను అనేవాళ్ళు చాలా తక్కువ. ఒప్పుకుంటారంతే. ఎన్నో ఒప్పుకునే సాగుతున్నాడు మనిషి జీవితంలో. పుట్టినటువంటి పిల్లవాళ్ళు ప్రారంభంలోనే వాళ్ళకు ఈమె తల్లి అని యాక్సెప్ట్ చేస్తాడు, తండ్రి అని యాక్సెప్ట్ చేస్తాడు, సమాజంలో ఏం జరుగుతూ ఉందో దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. ఇదేమి విచారిస్తున్నాడు వాడేమన్నా? విచారణ ఎప్పుడో వాడి బుద్ధి వికాసం జరిగిన తర్వాత కొంతమందికి వస్తుంది. ఎవరో మనుష్యాణం సహస్రేషు, నేను విచారించి నిర్ణయం తీసుకుంటాను, నువ్వు ఏదంటే చెప్తే ఒప్పుకోను అనేవాళ్ళు ఉంటారు. తక్కువ, అరుదు, అంతే. అందుకే ఎప్పుడు కూడా విచార దృష్టి అందరి దృష్టి కాదు. అది నీవు అందరూ ఎట్లా అంటే వాళ్ళందరూ ఒప్పుకునేవాళ్ళు అంతే. నీవేం చెప్తే అది ఒప్పుకుంటారు. ఎక్కడో పోతే తిరగండి అన్నవాళ్ళు మంచిది అవుతుంది అంటే తిరుగుతారు. అది మంచిదైంది అనేది వాడికి తెలుసు. మంచిది అంటే ఏమో నిర్ణయం కాలేదు అట్లా. అందుకే సామాన్య జనులకు వ్యవహార దృష్టి చేతనే తత్వబోధ గావింపవలెను. తప్పదు వాడికి. ఏం చెప్పాలన్న తత్వాన్ని వాడి దృష్టితోనే వాడికి చెప్పాలి. కావున భాష్యకారులు వ్యవహార దృష్టి చేతనే ఆత్మ ఏకమనియో శుద్ధుడనియో అసంగమనియో రుజువుపరిచారు. ఆ రుజువు కూడా ఒక యుక్తితో చెప్తారు అంతే, లేదా ఉపనిషత్తు చెప్పిండే తిమింగళ దృష్టితో చెప్తున్నారు అంతే. ఒకే తిమింగళమే ఆ తీరానికి పోయింది, ఈ తీరానికి పోయింది అంటే ఇక్కడేమర్థము అంటే ఆ తీరానికి పోతా ఉంది, ఈ తీరానికి పోతా ఉంది అంటే ఒకటే ఉంది, అద్వితీయం. ఈ తీరం నుంచి ఆ తీరం పోయేటప్పుడు ఏ అంటు లేకుండా, ఏ డస్ట్ దాన్ని అంటుకోకుండా పోతా ఉంది అంటే ఇది అసంగం. అంటే శుద్ధంగా అసంగంగా ఏకంగా ఉంది అని ఒక దృష్టికోణంతో, వ్యవహార దృష్టికోణంతో చెప్పినటువంటి మాట. మహామత్స్య దృష్టాంతాన్ని గురించి చెప్తున్నారు. అదెట్లనగా 3 అవస్థలను ఒకటి తర్వాత ఒకటి అనుభవించువాడు తానే కనుక ఆత్మ ఏకమనియో. 3 అవస్థలను ఎవరపు అనుభవించింది అంటే నేనేంటావు కదా. మరి ఆత్మ ఎంతమంది ఉందన్నట్టు ఒకటే ఉండదు. ఆయా అవస్థల అనుభవమును తెలపటం వలన తాను శుద్ధుడనియో. నువ్వేమంటున్నావు? మొత్తం అవస్థ యొక్క అనుభవాన్ని చెప్పగలుగుతున్నావు అంటే, అవస్థ యొక్క అనుభవాన్ని నీవు చెప్పగలుగుతున్నావు అంటే అవస్థ కంటే వేరుగా ఉండాలి నీవు. ఇప్పుడు ఇది మైక్ వచ్చి చెప్పగలుగుతున్నాను అంటే మైకి నేనైపోతే ఎట్లా చెప్తాను? మైక్ కంటే వేరుగా ఉంటే చెప్తాను. ఘటద్రష్ట ఘటాద్ భిన్న అని అంటే ఏ వస్తువును నువ్వు చెప్పగలుగుతున్నావో ఆ వస్తువు కంటే వేరుగా ఉంటే చెప్పగలుగుతున్నావు, కానీ లేకుంటే సాధ్యం కాదు. అందుకే ఇక్కడే చెప్తున్నారు, ఆయా అవస్థల అనుభవాన్ని తెలపటం వల్ల తాను శుద్ధుడనియో. అవస్థ రాకపోకలను తెలుసుకునొచ్చు వానికి అంటకుండా ఉండటం వలన. అవస్థలు వచ్చిపోతున్నాయి కానీ వాటికి అంటుకోవటం లేదు. చూడు, స్వప్న ప్రపంచాన్ని వదిలేసి వచ్చినాడు, దాంట్లో ఏముందో అవసరం లేదు, అంటుకోలేదు వాడు. స్వప్న ప్రపంచంలో నేను సగం ఇల్లు కట్టింటి అని ఇప్పుడేమైనా ఆలోచిస్తున్నాడు వాడు? లేదు, దానికి అంటుకోకుండా ఇప్పుడు వచ్చేస్తుంది. ఇంకా వాడికి డబ్బులు ఇప్పించుకుంటే వాడికి ఇలేదు, అప్పుడే స్వప్నం అయిపోయింది అని ఏమని అనుకుంటాడా? అంటే ఆ స్వప్న ప్రపంచానికి పూర్తిగా అంటుకోకుండా బయటకు వచ్చేస్తున్నాడు. అవస్థల రాకపోకలను తెలుసుకునొచ్చు వానికి అంటుకొనకుండా ఉండటం వలన తాను అసంగుడనియో తెలిపిరే కానీ అవస్థలకు కాలాధారత్వమును కానీ పర్యాయత్వమును కానీ అంగీకరింపలేదు. ఈ విషయాలు చెప్పారు అంతే. అంత మాత్రం చేత ఈ 3 అవస్థలకు సమానమైన కాలాలు ఉన్నాయని, సమానమైన దేశ ప్రవాహం ఉందని, ఒకటి తర్వాత ఒకటి పర్యాయత్వం అంటే
దాని తర్వాత దీని సంఘటన అని చెప్తాం కదా, అట్ట జరుగుతూ ఉందని ఇదంతా ఒప్పుకోలేదు శంకరాచార్యులు. కొన్ని విషయాలు అధ్యారోప దృష్టితో వ్యవహార దృష్టితో ఒప్పుకున్నారు అంతే. ప్రశ్న, అట్లయితే భాష్యకారులు అతడే నేనను స్మృతిచే అని తెలిపిన వాక్య భాగం యొక్క అభిప్రాయం. స్మృతి అంటున్నారు కదా, నిద్రించిన నేనే మేల్కొన్నాను అను జ్ఞానము ఆత్మతత్వమును స్పష్టంగా తెలుసుకున్నటకు సహాయమగుట చేత దాన్ని స్మృతి ప్రత్యభిజ్ఞ అనియును అందరు. ఈ జ్ఞానము నిజముగా స్మృతి కాదు, ఇది లౌకిక స్మృతుల వలె మనస్సు నుండే కలిగినను ఇంద్రియాంతఃకరణముల వలన కలిగినది కాదు. మరేమన అతడే నేనను స్మృతి సాక్షిని ఆశ్రయించి కలిగినది. చూడండి, ఎందుకంటే నిద్రించినటువంటి నేనే మేల్కొన్నటువంటి నేను అన్నప్పుడు ఇప్పుడు నేను అనే ఆ రెండు సంఘటనలు కాదు, కాలంలో జరగలేదు అండి. మరి ఎక్కడ జరిగిండాలి కదా, అనుభవంలో జరిగిందప్ప. అనుభవ ప్రభావం ఉంది. ఇప్పుడు ఆ రెండిటి కూడా, ఆ రెండు అనుభవాలు కూడా సాక్షి అనుభవంలోనే వేర్వేరు స్థాయి అన్నప్పుడు అట్లా నీ స్మృతి తెచ్చుకుంటున్నావు. ఈ రకంగా నీ స్మృతి అని చెప్పొచ్చు. వ్యవహార దృష్టిలో నీవేమంటున్నావు, కాల ప్రవాహంలో జరిగేదో దేశ ప్రవాహం ఇటు తీసుకూడదు. ఆ మూడు సంఘటనలు కాదు, అవి మూడు అవస్థలు, సంఘటనలు కాదు, వస్తువులు కాదు. అవి కాల ప్రవాహమో దేశ ప్రవాహమో చెప్పకూడదు. మరి సాక్షి అనుభవ ప్రవాహంలో ఇవి జరిగినాయని చెప్పచ్చు. అందుకే సాక్షి అనుభవమే మన ఇది స్మృతి అనిపించటానికి కారణం, అంతేగాని కాల ప్రవాహం కాదు. దీన్ని అంటున్నారు, ఇది లౌకిక స్మృతుల వలె మనస్సునందే కలిగినను ఇంద్రియాంతఃకరణముల వలన కలిగినది కాదు. మనకు స్మృతి ఎట్లా జరుగుతుంది, ఇంద్రియాల అనుభవము ఎప్పుడో జరిగింది, ఇప్పుడు మరలా ఆ ఇంద్రియ అనుభవం జరుగుతుంది, ఆ వ్యక్తి ఈ వ్యక్తిని గుర్తిస్తున్నాము, ఈ స్మృతి ప్రతిభిజ్ఞ జరుగుతుంది. ఇట్లా జరిగింది కాదు, ఇంద్రియానుభవాలతో జరిగింది కాదు. ఎందుకంటే అవస్థ లోపల ప్రపంచంలో ఒక చిన్న శరీరంలో ఇంద్రియ మనస్సు ఉండేది, దాంతో అవస్థను మనం తెలుసుకునే ప్రయత్నం చేయటం లేదు కదా. మరేమనగా అతడే నేను, నిద్రించినటువంటి అతడే ఇదిగో ఈ మేల్కొన్న నేను అను స్మృతి అనిపిస్తుంది కదా మనకి. అది సాక్షిని ఆశ్రయించింది అన్న ఒకటే, సాక్షి అనుభవాన్ని ఆశ్రయించింది అన్న ఒకటే, ఆశ్రయించి కలిగినది. శృతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శ్రీశంకర భగవత్పాద చరణారవిందాభ్యాం నమః.